హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో లాస్ట్ వీడియోలో నేను ఒక 2 పాయింట్స్ చిన్న పాయింట్స్ చెప్పడం మర్చిపోయినాను. ఓకే, సో అవి ఈ వీడియోలో చెప్పేసి ఈ వీడియోలో ఈ ట్రాన్సిస్టర్ అనాలిసిస్, ఓకే, ఒక సిఈ కాన్ఫిగరేషన్ తీసుకొని దానికి కరెంట్ గెయిన్ వోల్టేజ్ గెయిన్ ఎలా కనుక్కోవాలనేది ఒక ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఈ రెండు సింపుల్ సింపుల్ ఓకే పాయింట్స్ అనేవి మనము డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ ఇంపెడెన్స్ అని చెప్పాను, అవునా? ZI అనేది ఇక్కడ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది ఇన్పుట్ ఇంపెడెన్స్ ZI. సో ఒకవేళ కనుక మీరు ఆర్ఎస్ ని కూడా కన్సిడర్ చేస్తే అప్పుడు మనం ఇంపెడెన్స్ ని మనం ఏమంటామంటే ZI డాష్ అంటాం. ఆ ఇంపెడెన్స్ ని మనము ZI డాష్ అంటాం. ఓకే, సో ఇక్కడ మీరు ఒక ఇంపెడెన్స్ కనుక తీసినారనుకోండి, ZI అనే ఇంపెడెన్స్ ఉంది. ఓకే, సో ZI ద్వారా ఉండే వోల్టేజ్ ని మనం V1 అంటున్నాం కదా, ఎందుకంటే దాని ద్వారా వచ్చే కరెంట్ ని I1 అంటున్నాము. ఓకే, ఆ వోల్టేజ్ ని V1 అంటున్నాము. ఓకే, సో అది ZI అన్నమాట. ఓకే, సో అది మీకు కనపడదు, కాకపోతే ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది, రైట్? ఒకవేళ కనుక మీరు సోర్స్ రెసిస్టెన్స్ ని కూడా కన్సిడర్ చేసుకుంటే ఈ ZI వచ్చేసి ఇన్పుట్ ఇంపెడెన్స్ కి మనం ఏదైతే ఫార్ములా రాసినామో అది వచ్చేసి వితౌట్ కన్సిడరింగ్ సోర్స్ ఇంపెడెన్స్ RS. ఒకవేళ సోర్స్ ఇంపెడెన్స్ ని కూడా కన్సిడర్ చేసుకుంటే వాట్ విల్ బి ZI డాష్ అన్నప్పుడు, ఓకే, ZI డాష్ ఫార్ములా వచ్చేసి RS ప్లస్ ZI, RS ప్లస్ ZI. ఓకేనా? సో మీరు ZI ఫార్ములా మనకి ఏదైతే వచ్చిందో దాని ప్రకారం ZI కనుక్కుంటారు. ఒకవేళ RS కూడా కన్సిడర్ చేసుకొని మనల్ని ZI డాష్ కనుక అడిగినారనుకోండి, అంటే ఇక్కడ ఓకే, ఇక్కడ ఉండే ఇంపెడెన్స్ దీన్ని ZI డాష్ అంటాం బై కన్సిడరింగ్ RS ఆల్సో. ఇక్కడ ఉండే ఇంపెడెన్స్ ని ZI అంటాము వితౌట్ కన్సిడరింగ్ RS. అర్థమైందా? సో ZI డాష్ కనుక మిమ్మల్ని అడిగినప్పుడు, ఎందుకంటే RS ZI మనకు సిరీస్ లో ఉంటాయి కాబట్టి ZI డాష్ ఇస్ ఈక్వల్ టు, ఎందుకంటే ZI ఇక్కడ ఉంటుంది కదా, అవునా? మీరు చూస్తే ఇక్కడ నుంచి ZI చూస్తే RS ZI రెండు సిరీస్ లో ఉంటాయి కాబట్టి RS ప్లస్ ZI అయిపోతుంది. ZI డాష్ ఇస్ ఈక్వల్ టు RS ప్లస్ ZI. అలాగే ఇక్కడ లోడ్ సైడ్ అంటే అవుట్పుట్ సైడ్ చూడండి, ఇక్కడ వరకు మనకు Z0 మనం డ్రా చేసినాం ఆల్రెడీ Z0, అండ్ ఈ Z0 ఎలా కనుక్కోవాలని కూడా మీకు చెప్పినాను. ఫస్ట్ Y0 కనుక్కోవాలి, Y0 నుంచి Z0 కనుక్కోవచ్చు, బికాస్ Z0 ఇస్ ఈక్వల్ టు 1/Y0. అదే మళ్ళీ Z0 డాష్ అడిగినారనుకోండి, అంటే బై కన్సిడరింగ్ దిస్ ZL, కూడా కన్సిడర్ చేసుకొని మిమ్మల్ని Z0 డాష్ ఫైనల్ అవుట్పుట్ ఇంపెడెన్స్ బై కన్సిడరింగ్ లోడ్ ఇంపెడెన్స్ కూడా అడిగితే దానికి ఫార్ములా వచ్చేసి Z0 డాష్ ఇస్ ఈక్వల్ టు Z0 parallel with ZL. Z0 parallel with ZL. ఎందుకు అంటే ఇక్కడ మీకు Z0 ఉంటుంది, అవునా? ఇక్కడ నేను ఇప్పుడు డ్రా చేసినాను చూడండి. ఓకే, వేరే కలర్ తో డ్రా చేస్తాను, ఎల్లో కలర్ తో డ్రా చేస్తాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను కదా, ఇక్కడ మీకు Z0 ఉంటుంది. సో Z0 డాష్ మీరు ఇక్కడ నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుంది? ZL Z0 ప్యారలల్ లో ఉంటాయి. Z0 ZL ప్యారలల్ లో ఉంటాయి కాబట్టి Z0 డాష్ ఇస్ ఈక్వల్ టు Z0 ప్యారలల్ విత్ ZL. ఈ రెండు ఫార్ములాస్ కూడా మీరు కొద్దిగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒక్కోసారి మనల్ని అడగొచ్చు అనమాట. ఓకేనా? కాబట్టి ఈ రెండు ఫార్ములాస్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ ఇంపెడెన్స్ బై కన్సిడరింగ్ RS, అవుట్పుట్ ఇంపెడెన్స్. ఓకే, ఇన్పుట్ ఇంపెడెన్స్ బై కన్సిడరింగ్ RS, ఇన్పుట్ ఇంపెడెన్స్ బై కన్సిడరింగ్ ZL, అవుట్పుట్ ఇంపెడెన్స్ బై కన్సిడరింగ్ ZL. ఒకవేళ కనుక RS ని కన్సిడర్ చేయకపోతే ఇట్ ఈస్ ఈక్వల్ టు ZI. ఒకవేళ కనుక ZL ని కన్సిడర్ చేయకపోతే ఇట్ ఈస్ ఈక్వల్ టు Z0. అని కన్సిడర్ చేస్తే మీకు ఇవి ఫార్ములాస్ అన్నమాట. ఓకే, సో కొద్దిగా ఈ రెండు ఫార్ములాస్ ఒకటి మీరు లాస్ట్ వీడియోలో నోట్స్ కి యాడ్ చేసుకోండి. ఓకేనా? అర్థమైంది కదా? సో ZI డాష్ అండ్ Z0 డాష్ ఆర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇంపెడెన్సెస్ బై కన్సిడరింగ్ RS అండ్ ZL respectively at input side and output side. ఓకేనా? రైట్, ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. చూడండి ఇలా ఇస్తారనమాట మీకు ప్రాబ్లమ్స్ అనేవి. సిఈ యాంప్లిఫైర్ అంటే ఇక్కడ మనం ఓకే డిస్కస్ చేసుకోబోయేది కామన్ ఎమిటర్ యాజ్ H పారామీటర్స్. చూడండి, HIE, HRE, HFE, HOE ఇస్తారు అనమాట. అండ్ ఇఫ్ బోత్ లోడ్ అండ్ సోర్స్ రెసిస్టెన్సెస్ రెండు కూడా 1 kΩ అయితే ఫైండ్ కరెంట్ గెయిన్ అండ్ వోల్టేజ్ గెయిన్ అంటున్నాడు.
ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కరెంట్ గెయిన్ అండ్ వోల్టేజ్ గెయిన్. సో మనకి ఏమి ఇచ్చినాడు డేటా, RL ఇచ్చినాడు. RL is equal to RS is equal to 1 kilo ohm అని ఇచ్చినాడు. అలాగే హెచ్ పారామీటర్స్, హెచ్ఐఈ వాల్యూ వచ్చేసి 1000 ohms అని ఇచ్చినాడు. హెచ్ఆర్ఈ వచ్చేసి 2 × 10⁻⁻⁴. ఎందుకంటే దీనికి ఓకే యూనిట్స్ ఉండవు, ఎందుకంటే హెచ్ఆర్ఈ అంటే రివర్స్ వోల్టేజ్ గెయిన్ కదా, కాబట్టి వోల్టేజ్ గెయిన్ కాబట్టి దానికి యూనిట్స్ ఏమీ ఉండవు. హెచ్ఎఫ్ఈ కరెంట్ గెయిన్ కదా, కరెంట్ గెయిన్ కాబట్టి దీనికి కూడా యూనిట్స్ ఉండవు. హెచ్ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ 50 ఇచ్చినాడు. అలాగే హెచ్ఓఈ ఈజ్ ఈక్వల్ టు 25 మైక్రోమోల్ ఇచ్చినాడు. ఎందుకంటే హెచ్ఓఈ అంటే ఏంటి, అవుట్పుట్ అడ్మిటెన్స్ కి ఫార్ములా అడ్మిటెన్స్ కి యూనిట్స్ మోస్ అన్నమాట, కాబట్టి రెసిస్టెన్స్ కి ఇన్వర్షన్ అన్నమాట మో. ఓకే, ఓమ్ కి రివర్స్ లో రాస్తే మో అన్నమాట, అందుకే రెసిస్టెన్స్ కి ఇన్వర్స్ అడ్మిటెన్స్, ఇంపెడెన్స్ కి రివర్స్ అడ్మిటెన్స్. ఓకేనా, ఇప్పుడు ఇది ఇచ్చినారు, మనకు ఏం కనుక్కోమంటున్నాడు, కరెంట్ గెయిన్ అండ్ వోల్టేజ్ గెయిన్. చూడండి ఫస్ట్ కరెంట్ గెయిన్, అవునా, కరెంట్ గెయిన్. సో కరెంట్ గెయిన్ కి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఏఐ ఇస్ ఈక్వల్ టు మైనస్ హెచ్ఎఫ్, లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం, మైనస్ హెచ్ఎఫ్ బై 1 + H0 ఇంటూ ఆర్ఎల్ లేదా జెడ్ఎల్ రాయొచ్చు. ఓకేనా, ఇక్కడ ఆర్ఎల్ ఇచ్చినాడు కాబట్టి ఆర్ఎల్ రాద్దాం. ఓకేనా, సో ఇది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ కదా, అవునా, కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే హెచ్ఎఫ్ఈ హెచ్ఓఈ అంతే తేడా, మైనస్ హెచ్ఎఫ్ఈ బై 1 + HOE ఆర్. సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ హెచ్ఎఫ్ఈ అంటే ఎంత ఇచ్చినాడు 50, అవునా, -50 బై 1 + హెచ్ఓఈ వాల్యూ ఎంత 25 మైక్రోమోస్, అవునా, 25 × 10⁻⁻⁶ ఇంటూ ఆర్ఎల్ ఎంత 1 కిలో ఓం అంటే 1 × 10⁻³ ఆర్ఎల్ ఆర్ఎస్ రెండు కూడా మనకు 1 కిలో ఓం ఇచ్చినాడు కదా, కాబట్టి 1 × 10⁻⁻3. సో కొద్దిగా ఈ వాల్యూ ఒకటి క్యాలిక్యులేట్ చేయండి, క్యాల్సి యూస్ చేసి మీకు -48.78 వస్తుంది. దిస్ ఈస్ ఏఐ. చూడండి ఎంత సింపుల్. సో మీకు ఫార్ములాస్ గుర్తున్నాయంటే మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏం అడుగుతున్నాడు మనల్ని, వోల్టేజ్ గెయిన్, అవునా, వోల్టేజ్ గెయిన్ ఏవి అడుగుతున్నాడు, ఏవి. ఓకే, సో ఏవికి ఫార్ములా ఏంటి, ఏఐ ఇంటూ జెడ్ఎల్ బై జెడ్ఐ, ఏఐ ఇంటూ జెడ్ఎల్ బై జెడ్ఐ. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ఇన్పుట్ ఇంపెడెన్స్ అడగకపోయినా కూడా వోల్టేజ్ గెయిన్ అడిగినప్పుడు కంపల్సరీ మీరు ఏం కనుక్కోవాలి, ఇన్పుట్ ఇంపెడెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఇన్పుట్ ఇంపెడెన్స్ కనుక్కుంటేనే మీరు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయగలరు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ జెడ్ఐ కనుక్కోవాలి. జెడ్ఐ ఫార్ములా ఏంటి, హెచ్ఐ మైనస్ హెచ్ఆర్ హెచ్ఎఫ్ డివైడెడ్ బై H0 ప్లస్ 1/RL, 1/ZL అని రాసినాం అక్కడ. ఇక్కడ Z ప్లేస్ లో ఆర్ అంటే మనకు ఇంపెడెన్స్ ని రెసిస్టెన్స్ గా ఇచ్చినారు కాబట్టి RL రాస్తున్నాం. ఓకే, ప్రతిదీ కూడా ఈ పెడుతూ వెళ్ళండి, హెచ్ఐఈ హెచ్ఆర్ఈ హెచ్ఎఫ్ఈ హెచ్ఓఈ ఇలా అంతే. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. వాట్ ఈస్ హెచ్ఐఈ ఏమి ఇచ్చినారు చూడండి, మనకు 1000 volts, అవునా, హెచ్ఐఈ వచ్చేసి మనకు 1000 మైనస్ హెచ్ఆర్ఈ ఇంటూ హెచ్ఎఫ్ఈ 50, హెచ్ఆర్ఈ వచ్చేసి 2 × 10⁻⁻⁴. కాబట్టి ఇది 2 × 10⁻⁻⁴ ఇంటూ 50 అయిపోతుంది, డివైడెడ్ బై హెచ్ఓఈ అంటే మనకేముంది 25 మైక్రోమో, కాబట్టి 25 × 10⁻⁻⁶ ప్లస్ 1/1 × 10⁻³ 1000 కిలో 1 కిలో ఉంది కదా, సో 1 × 10⁻⁻³ అంతే. సో జస్ట్ ఈ వాల్యూ మీరు క్యాల్సిలో క్యాలిక్యులేట్ చేయండి, మీకు 990.24 ohms గా వస్తుంది. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ZI. సో ఒక్కసారి ZI వచ్చిన తర్వాత ఓకే, జస్ట్ ఈ వాల్యూని క్యాల్సిలో క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు మళ్ళీ వాట్సాప్ చేయండి, నేను ఈజీగా సాల్వ్ చేసేస్తాను. ఓకేనా, వెరీ సింపుల్ రైట్, క్యాల్సిలో ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సాల్వ్ చేస్తే మీకు 990.24 ohms వస్తుంది. ఓకే, సో అది వచ్చిన తర్వాత ఏవి వోల్టేజ్ గెయిన్ కావాలి. వోల్టేజ్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ గెయిన్ ఇంటూ ZL, అవునా, ZL డివైడెడ్ బై ZI. సో కరెంట్ గెయిన్ ఎంత వచ్చింది, సో ఇక్కడ ఇందాక వచ్చింది చూడండి, కరెంట్ గెయిన్ -48.78, అవునా,
-48.78 ఇంటూ ఈ ZL అంటే RL ఇచ్చినారు మనకి, కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు మనం, AI ఇంటూ RL బై ZL రాయొచ్చు. ఇంటూ RL ఎంత, 1 ఇంటూ 10⁻³ అంటే 1 కిలో ఓం ఇచ్చినది, డివైడెడ్ బై ZI ఎంత వచ్చింది, 990.24 990.24. ఓకే, సో ఈ 990 ఆల్మోస్ట్ 1 కిలో ఓం ఈక్వల్ కాబట్టి మనకి ఆన్సర్ కూడా ఆల్మోస్ట్ 48.78 రేంజ్ లోనే వస్తుంది. సో ఇది ఎంత వస్తుందంటే AV ఈజ్ ఈక్వల్ టు -49.26 వస్తుంది. ఓకే, సో ఇక్కడ 1000 డివైడెడ్ బై 90.24 చేయండి, దాన్ని -48.78 తో మల్టిప్లై చేయండి, మీకు -49.26 వస్తుంది. ఓకేనా, ఈ విధంగా అన్నమాట. సో వోల్టేజ్ గెయిన్ అడుగుతున్నాడు అంటే మిమ్మల్ని ఇన్పుట్ ఇంపెడెన్స్ కూడా కనుక్కోమని అడిగినట్టే. ఎందుకంటే వోల్టేజ్ గెయిన్ ఫార్ములాలో ఖచ్చితంగా మనకు ఇన్పుట్ ఇంపెడెన్స్ వస్తుంది, కాబట్టి ఇన్పుట్ ఇంపెడెన్స్ కనుక్కున్న తర్వాతే మనం వోల్టేజ్ గెయిన్ కనుక్కోగలము. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. కాబట్టి మనం లాస్ట్ వీడియోలో ఏవైతే ఫార్ములాస్ డిస్కస్ చేసినామో ఆ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏవి, వోల్టేజ్ గెయిన్, కరెంట్ గెయిన్, ఇన్పుట్ ఇంపెడెన్స్, అవుట్పుట్ అడ్మిటెన్స్, వోల్టేజ్ గెయిన్ విత్ సోర్స్ రెసిస్టెన్స్, కరెంట్ గెయిన్ విత్ సోర్స్ రెసిస్టెన్స్, పవర్ గెయిన్. ఓకే, అక్కడ 7 ఫార్ములాస్ ఇచ్చినాను, ఇక్కడ మిగిలిన 2 ఫార్ములాస్, ఈ 9 ఫార్ములాస్ ఉన్నాయనుకోండి, మీరు ఈ మెథడ్ లో మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడిగినా కూడా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా, రైట్, అర్థమైంది కదా. సో మీరేం చేస్తారంటే టెక్స్ట్ బుక్ తీసుకొని ఇంకొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఓకే, రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.